హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరికైనా సరే చాట్ చేయాలన్నా సరే, ఏదైనా టైప్ చేయాలన్నా సరే నార్మల్గా మీ మొబైల్లో కీబోర్డ్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నా వాట్సాప్ని ఇక్కడ నేను ఓపెన్ చేశాను. ఎవరికైనా సరే నేను చాట్ చేయాలంటే ఇక్కడ సింపుల్గా చాట్లోకి వెళ్తాను. ఇక్కడ సింపుల్ ఈ విధంగా ప్రెస్ చేయగానే మన కీబోర్డ్ అయితే ఓపెన్ అయిపోతుంది. చూడడానికి ఈ విధంగా నార్మల్గా అయితే ఉంటుందన్నమాట. మీరు కావాలనుకుంటే దీని బ్యాక్గ్రౌండ్లో మీరు ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే వేరే ఒక మొబైల్లో నేను కీబోర్డ్లో ఆల్రెడీ ఫోటో సెట్ చేసుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. నా మొబైల్ యొక్క కీబోర్డ్ని ఎప్పుడు నేను ఓపెన్ చేసినా సరే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో ఫోటో కనిపిస్తుంది. మీరు ఇటువంటి కీబోర్డ్ ప్లేస్లో ఇటువంటి కీబోర్డ్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫోటో ప్లేస్లో మీ వైఫ్ ఫోటో కానీ, మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్, మీ పేరెంట్స్ ఫోటో ఎవరిదైనా సరే సెట్ చేసుకోవచ్చు. మీరు ఎవరికైనా సరే చాట్ చేయాలి అనుకుంటే కీబోర్డ్ని ఓపెన్ చేయగానే ఇలా కాకుండా ఇప్పటి నుంచి ఈ విధంగా అయితే వస్తుంది. చూడడానికి చాలా కూల్గా ఉంటుంది. సో మీరు కూడా మీ మొబైల్ యొక్క కీబోర్డ్లో మీకు నచ్చిన ఫోటో సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్ యొక్క కీబోర్డ్లో ఫోటో సెట్ చేసుకోవాలి అనుకుంటే నార్మల్గా మన మొబైల్ ఉన్న కీబోర్డ్లో సెట్టింగ్ అయితే చేసుకోలేం. దానికోసం మనం ఒక చిన్న కీబోర్డ్ అప్లికేషన్ అయితే యూజ్ చేయాలి. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా ఎనేబుల్ ఇన్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ సింపుల్గా జీబోర్డ్ అని వస్తుంది, దాని విధంగా ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్ జాగ్రత్తగా చూడండి. మీరు ఏదైనా స్టెప్ మిస్ అయినట్టయితే మళ్ళీ మీ మొబైల్ యొక్క కీబోర్డ్లో ఫోటో అయితే సెట్ చేసుకోలేరన్నమాట. సో ఈ స్టెప్ వచ్చేసి డన్ అయిపోయింది. తర్వాత ఈ విధంగా సైడ్కి స్వైప్ చేసినట్టయితే సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్ అని చెప్పేసి వస్తుంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. ఇక్కడ జీబోర్డ్ అని వస్తుంది, దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ డన్ ఈ విధంగా ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇటువంటి కొన్ని సెట్టింగ్స్ అయితే వస్తాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సింపుల్ లాంగ్వేజ్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ బై డిఫాల్ట్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఇంగ్లీష్ అయితే యాడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ సింపుల్ యాడ్ కీబోర్డ్ పైన ప్రెస్ చేసి మనం ఇక్కడ తెలుగును కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను తెలుగు పైన ప్రెస్ చేసి ఇక్కడ డన్ పైన ప్రెస్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ నుంచి సింపుల్ ఈ విధంగా బ్యాక్ వచ్చేసినట్టయితే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి థీమ్స్ ఆప్షన్లోకి వెళ్ళి మనం ఫోటో అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సింపుల్ థీమ్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఫోటో సెట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఇంకా మనకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెడ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ యొక్క కీబోర్డ్ని మీరు ఓపెన్ చేసిన ప్రతిసారి ఈ విధంగా రెడ్ కలర్లోనే చూపిస్తుంది. అలా ఇక్కడ ఇంకా వేరే కలర్స్ కూడా ఉంటాయి. మీకు నచ్చిన కలర్స్లో మీ కీబోర్డ్ని మీరు సెటప్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు కావాలనుకుంటే ఇప్పుడు ఫోటో సెట్ చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సింపుల్ ప్లస్ బటన్ ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేసినట్టయితే ఇది మనకు డైరెక్ట్గా గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీకు నచ్చిన ఏ ఫోటో అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి కూడా మీరు ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఈ అప్లికేషన్ని క్లోజ్ చేసి మీరు ఇప్పుడు వాట్సాప్లో కనుక వెళ్ళినా సరే, ఎందులోకి వెళ్ళినా సరే మన కీబోర్డ్ ఓపెన్ అవుతుంది కదా, అక్కడ నుంచి కూడా మనం ఫోటో సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సింపుల్ నేను కీబోర్డ్ ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను. సో ఆల్రెడీ మనం ఇక్కడ లాంగ్వేజ్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నో థ్యాంక్స్ పైన ప్రెస్ చేద్దాం. తర్వాత ఇక్కడ సింపుల్ 3 డాట్స్ ఉన్నాయి కదా, వాటిపైన ప్రెస్ చేద్దాం ఫ్రెండ్స్. తర్వాత ఇటువంటి ఒక ఆప్షన్ వస్తుంది, ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయాలి. తర్వాత ఇక్కడ థీమ్స్ అని చెప్పేసి ఉంది కదా, ఆ థీమ్స్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీకు ఇటువంటి ఒక ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ సింపుల్ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేసి మీకు నచ్చిన ఏ ఫోటో అయినా సరే మీరు ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ ఫోటో నాకు ఇప్పుడు కీబోర్డ్లో కనబడాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ సింపుల్ నెక్స్ట్ అని ఉంది కదా, నెక్స్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. మీరు కావాలనుకుంటే ఈ ఫోటో యొక్క బ్రైట్నెస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది. ఈ విధంగా ఫుల్ పెట్టినట్టయితే ఫుల్ కనిపిస్తుంది. ఈ విధంగా చిన్నగా కావాలనుకుంటే చిన్న కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఈ మాత్రం ఉండనిద్దాం, చాలా కూల్గా ఉంది. ఇక్కడ సింపుల్ డన్ పైన ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ అప్లై అని ఉంది కదా, మీరు కావాలనుకుంటే కీ బార్డర్స్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కనిపిస్తాయి. లేదు నాకు ఈ విధంగా ఉంటే బాగుంది అనుకుంటే ఆ విధంగా ఉండనివ్వండి. తర్వాత ఇక్కడ సింపుల్ అప్లై పైన ప్రెస్ చేయండి. అంతే. మీరు ఇప్పటి నుంచి వాట్సాప్ అనే కాదు దేనికోసమైనా సరే మీ మొబైల్ యొక్క కీబోర్డ్ని కనుక మీరు విధంగా ఓపెన్ చేసినట్టయితే కింద కీబోర్డ్లో వాళ్ళ ఫోటో అయితే కనిపిస్తుంది అనమాట. చూడడానికి చాలా కూల్గా ఉంటుంది. ఇక్కడ మీ ఫోటో కానీ, మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్ ఎవరి ఫోటో అయినా సరే సెట్ చేసుకోవచ్చు. మీరు ఎవరికి చాట్ చేయాలన్నా సరే మీ కీబోర్డ్ని తీసుకోగానే అందులో ఈ విధంగా ఫోటో అయితే కనిపిస్తుంది. సో మీరు కూడా మీ మొబైల్ యొక్క కీబోర్డ్లో ఈ విధంగా ఫోటో సెట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ చిన్న అప్లికేషన్ యొక్క లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.